మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అప్పన్న అనే వ్యక్తి కుటుంబానికి జరుగుబాటు లేకపోవడంతోనే తాను సేవాభావంతో 50,000 చెక్కు ఇస్తానని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు ఎంపీ వేమిరెడ్డి స్పష్టత ఇచ్చారు. కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ తనపై అనవసరంగా కామెంట్స్ చేశారన్నారు. తాను ఏంటో ఆయన ఆత్మకే వదిలేస్తున్నానన్నారు. ఎవరు చెబితే తాను ఇచ్చానో తెలీదా అని ప్రశ్నించారు. శ్రీకాకుళంకు చెందిన అప్పన్న అనే వ్యక్తి పేదవాడు, జరుగుబాటు లేదు అని నాడు వైవి సుబ్బారెడ్డి దగ్గర చేరితే సుబ్బారెడ్డి తాను సహాయం చేయలేను అని నన్ను అడిగితే ఈ రోజు ఏ విధంగా అయితే సహాయం చేశానో ఆ రోజు కూడా అలాగే చేశానని కుండబద్దలు కొట్టారు. తాను మాట్లాడే విషయాలు సత్యమా కాదా అనేది దేవుడు ముందుకు వచ్చి ప్రమాణం చేయాలన్నారు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి జరుగుబాటు లేదని అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి సహాయం చేస్తున్నానని, తాను నెలలో సహాయం చేసే వాళ్ళ లిస్టు తీస్తే చాలా మంది ఉంటారని, ఈ విషయాలు వారికి కూడా తెలుసని, ఎవరు చెబితే ఇచ్చానో వారి దృష్టిలో ఉందన్నారు. అసలు తనపై అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదని ఖండించారు. సేవాభావంతోనే తాను సహాయం చేస్తుంటానని, సేవ చేయడం కూడా తప్పవుతోందని అన్నారు. బండల మోయాల్సి వస్తుందని ఆవేదన చెందారు. ఎంత చేశామో, ఎవరికి చేశామో, మనం చేసే మంచేంటో దేవుడికే తెలుసునని జగన్మోహన్ రెడ్డి మాటలు బాధేశాయి కాబట్టే ఇప్పుడు చెబుతున్నానన్నారు. నిన్న మీరందరూ ఇనుంటారు ప్రెస్ మీట్. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే, జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండా తెలియాల. అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానని, 100% ఇచ్చాను. ఎవరు చెప్తే ఇచ్చాను, అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చుండ. అట్లా ఒక్కడికే కాదు, చాలా మందికి ఇచ్చుండ. అతని ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలా. ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను, అట్లా ఎంతో మందికి ఇచ్చుండా. అది అతను జరుగుబాటు లేదు, పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను. ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు, సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడు ముందు వచ్చి చెప్పనండి ఎవరినైనా. నేను చెప్పేది సత్యమా కాదా, ఊరికినే ఏదో ఒకటి వేయడం కాదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి ఇట్ట నాకు జరుగుబాటు లేదంటే ఈరోజు కూడా చేస్తుండా చాలా మందికి. అది చెప్పే కావు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం. చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల ఏమవుద్ది? మంచి పనే చేశా ఆ రోజు. అతని పరిస్థితి ఈరోజు దాన్ని ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు, ఆ నెలకి చెక్కులు ఇచ్చేవాళ్ళు. అది అతనికి తెలుసు, ఎవరెవరికి ఇచ్చాను, ఎవరికి ఇమ్మన్నారో తెలుసు. అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంటే సేవాభావంతో చేసినోడిని నేను. ప్రతిదీ కూడా అంతే, ఈరోజు గట్టే చేస్తుండా. సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి, అనవసరంగా బండలు పడుతున్నాయి. మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియటంలా, మనం చేసే మంచి పనిలో కూడా. సరే, దానికి దేవుడికే వదిలేసాను, అది దేవుడికి తెలుసు. మనం ఏం చేసాము, మనం ఎంత చేసాము, ఎంతమందికి చేసాము, దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లే.
ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు, కొంచెం బాధేసింది. ఏంది ఈ మాటలు అసలు? అతనికి తెలుసా అన్ని, మాట్లాడాల్సిన అవసరం లే, మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు, అంతే. ఎనివే అది వదిలేయండి, ఆ సబ్జెక్టే పల్లెం మనకి. మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి. మంచి కార్యక్రమానికి వచ్చాము. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.